ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, వీరి కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ గారులు, కుమారుడు మురళి, ధర్మలింగేశ్వరరావు గారి తల్లిగారు శశిరేఖ గారు, వెంకటేశ్వరమ్మ గారి తల్లిగారు శారా గారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్ములను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. ప్రార్థన వినిడి పావనము, కృతజ్ఞతలు ప్రభు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారులను దీవించండి. దివ్య గోపాల్ మురళీ గారులను దీవించండి. వృద్ధాప్యలో ఉన్న శశిరేఖ గారు, శారా గారిని దీవించండి. ధర్మ గారికి మీరు అనుగ్రహించినటువంటి నూతన మిషనరీ కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏసే పరిష్కారానికి వారు చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించి దీవెన దయచేయము. మీ దివ్యమైన హస్తాలకు ఈ కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 59వ సంకీర్తన, 17 వచనాలు కలిగినటువంటి సంకీర్తన. దావీదు కీర్తన ఇది. దావీదును చంపుటకు సౌలు పంపించిన మనుషులు ఇంటి యొద్ద పొంచి ఉన్నారు. ఆ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు. కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి ఈ యొక్క వాక్య ఆధారంగా. చూడండి, ఒక వ్యక్తిని ఎవరైనా చంపాలి అని అనుకుంటే, మర్డర్ చేయాలి అని అనుకుంటే, ముందు దినాల్లో రెక్కి నిర్వహిస్తారు. ముందు దినాల్లో వచ్చి అనుకూల వాతావరణం ఉందా లేదా, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు ఏమిటి, సాధారణంగా అతను ఎన్ని గంటలకి బయటకు వెళ్తాడు, ఎన్ని గంటలకు వస్తాడు, అతని ఇంటి పరిస్థితి ఏమిటి, ముందు గుమ్మం ఎక్కడ, వెనక గుమ్మం ఎక్కడ, తప్పించుకునే మార్గాలు ఏమిటి, పొంచి ఉండి మాటు వేసి హత్య చేయటం కొరకు చుట్టుపక్కల అనుకూలమైనటువంటి స్థితి ఏమిటి, ఇదంతా పరిశీలించడాన్ని రెక్కి అంటారు. నక్సల్స్ ఏదైనా టార్గెట్ను రీచ్ అవ్వాలంటే ముందు ఇలానే వారు పనిచేస్తుంటారు. నరహంతకులు, రక్తాపరాధం కలిగిన వారు. సౌలు దావీదును చంపించాలని అనుకుంటున్నాడు. ఎవరు సౌలు, ఎవరు దావీదు, ఎందుకు చంపాలనుకుంటున్నాడు? బైబిల్ గ్రంథంలో మర్డర్, హత్య, నరహత్య అనే అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే చాలా విషయాలు మనకు ఆలోచనకు వస్తాయి. ఫస్ట్ మర్డర్, మొట్టమొదటి నరహత్య, ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయంలో కనిపించింది. ఆదాము కుమారుడైన కయీను తన సహోదరుడైన హేబెలును హత్య చేశాడు. కారణము అసూయ, పగ, ద్వేషం.
జాగ్రత్తగా వినండి. అసూయపడ్డాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించుట, కయ్యేను అర్పణను తిరస్కరించుట, కయ్యేను హేబేలు నందు అసూయపడుటకు కారణమైంది. అసూయ పగగా వర్ధిల్లింది. పగ పెరిగింది, ద్వేషమైంది. ద్వేషం మితిమీరింది. కుయుక్తిగా మాట్లాడుతూ పాశవికంగా హత్య చేశాడు. కనుక అసూయతో ప్రారంభమవుతుంది. మీ హృదయాల్లో ఎన్నడూ అసూయ రానియవద్దు. ఇతరులతో కంపేర్ చేసుకుంటే అసూయ కలుగుతుంది. మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? దేవుడు దేవుని చిత్తం నెరవేరుస్తాడు. మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? కంపేర్ చేసుకుంటే ద్వేషం వస్తుంది. ద్వేషం వస్తుంటే పగ వస్తుంది. పగ కీడుకు దారితీస్తుంది. సౌలు బెన్యామీను గోత్రికుడు, దావీదు యోధా గోత్రికుడు. సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సౌలును దేవుడు తిరస్కరించాడు. జాగ్రత్తగా వినాలి. సౌలును దేవుడే తనంతట తానే రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు పాపమును బట్టి దేవుడే తిరస్కరించాడు. దావీదును దేవుడే ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు ఏ విధంగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దావీదు కూడా దేవుని చేత ఏర్పరచబడ్డాడు. సౌలు దేవుని చేత తిరస్కరించబడ్డాడు, కానీ కొనసాగటానికి ఇష్టపడ్డాడు. వింటున్నారా? సౌలును దేవుడు తిరస్కరించిన తరువాత కూడా సింహాసనం తనకే ఉండాలని ఆలోచిస్తూ సింహాసనాన్ని దావీదుకి ఇచ్చినందున దావీదు మీద సౌలు అసూయపడ్డాడు. దావీదు గొలియాతును చంపినప్పుడు ఇశ్రాయేలు కన్యకలు పాటలు పాడారు. సౌలుకు 1000 అయితే దావీదుకు 10,000 పాటలు పాడారు. సౌలుకి అది రుచించలేదు. మహాచక్రవర్తినైన నాకు 1000 ఏమిటి, ఒక షెపర్డ్ బాయ్ డేవిడ్, అతనికి 10,000 ఏమిటి? అసూయపడ్డాడు. కంపారిజన్ వచ్చింది, అసూయపడ్డాడు. వింటున్నారా? చాలామంది జీవితాల్లో ఈ విధంగా తమ సహోదరుల పట్ల అసూయపడటం మనం చూస్తున్నాం. సౌలు యొక్క అసూయ దావీదును చంపే వరకు ఆలోచన తీసుకెళ్ళింది. జాగ్రత్తగా వినండి. దావీదు చక్రవర్తి అవటానికి, సౌలు నాశనం కావటానికి సౌలు యొక్క అసూయ కారణమైంది. సౌలు అసూయ పడుతూ తరుముతూ దావీదును చంపు ప్రయత్నం చేస్తున్న కొలది దావీదు బలాఢ్యుడైపోయాడు, సౌలు బలహీనుడైపోయాడు. అసూయ చేత, పగ చేత, ద్వేషం చేత మీరే పనులు ప్రారంభించి కొనసాగించినా విజయం పొందకపోగా బలహీనులమైపోతాం. హింసనందుతూ ప్రతిహింస చేయక, కీడనుభవిస్తూ ప్రతికీడు చేయక, దేవునిపై ఆధారపడి తరమబడుతున్నప్పటికీ దేవుని యొక్క కృప చొప్పున ఆశీర్వదించబడతాడు నీతిమంతుడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ హృదయంలో ద్వేషం ఉంటే, అసూయ ఉంటే, పగ ఉంటే మీరు వర్ధిల్లరు సరికదా. మీరు ఎవరిపై ద్వేషం కలిగి ఉన్నారో వారు వర్ధిల్లుతారు. దావీదు ఇంటి చుట్టూత మనుషులు, నరహంతకులు, రక్తాపరాధం గలవారు పొంచి ఉన్నారు.
దావీదు యుద్ధ విద్యలు తెలిసినవాడు కాడు, ఖడ్గం ఉన్నవాడు కాడు. ఒడిసెల ఉంది, ఒడిసెలలో రాళ్ళు వేసుకున్నాడు, గొలియాతును జయించాడు. ఆ తరువాత దావీదు దగ్గర ఖడ్గమేది? యుద్ధ విద్య చేత శత్రువును ఎదుర్కోవటం కాదు, కత్తి చేత రక్షించే దేవుడు కాడు అని ప్రకటన చేసిన దావీదు శత్రువులను గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలిసిన? వారు సాయంకాలమున వస్తారు, కుక్కల వంటి వారు, ఆహారం కొరకు వాళ్ళు వస్తారు, మరలా వెళతారు, వాళ్ళు మరలా వస్తారు, మరలా వెళుతుంటారు. వాళ్ళను చంపేయద్దు దేవా, కానీ వాళ్ళకి నీవిచ్చే పనిష్మెంట్ ప్రజలకు తెలియాలి, ప్రజలు మర్చిపోకూడదు, అటువంటి పనిష్మెంట్ ఇమ్మన్నాడు. దావీదు శత్రువును చంపమని కోరలేదు, కానీ శత్రువు పతనమయ్యాడు, ఓడిపోయాడు అని ప్రజలందరూ తెలుసుకునేటట్లు చేయమని కోరుకున్నాడు. దావీదు వలె ఉండాలి మన వ్యక్తిత్వం. మనం ఎవరి చావు కోరద్దు, ఎవడి నాశనం కోరద్దు, కానీ దేవుని కార్యము ప్రజలు మర్చిపోకుండా దేవుడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేయమని కోరాలి. దావీదు ప్రార్థన చేశాడు, మనం కూడా ప్రార్థించాలి. ఇక మొదటి వచనం నుండి 17వ వచనం వరకు కొన్ని వాక్య భాగం చదువుకుందాం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు. నా దేవా, నా శత్రువులు. విశ్వాసికి శత్రువులు ఉండటం ఏమిటి? రెండు చేతులు కలవనదే చప్పుడు కాదు అని అంటారు కదూ. మరి ఇక్కడ దావీదు అవతల వ్యక్తులను శత్రువులుగా ఎంచుతున్నాడా? నా శత్రువులు అని అన్నప్పుడు వారు నన్ను శత్రువుగా చూస్తున్నందున శత్రువులు. నాకైతే వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసుల యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉండాలి. నన్ను ద్వేషిస్తున్నారు, వారికి నన్ను శత్రువుగా ఎంచుకున్నారు తప్ప నాకు వాళ్ళు శత్రువులు కాదు. దావీదు అలాగన వారి శత్రువులని ఎంచుకుని ఉంటే వారిని చంపమనేవాడు. సౌలును దావీదు శత్రువుగా ఎంచుకొని ఉంటే వచ్చిన అవకాశం చొప్పున సౌలును ఎప్పుడో చంపేసేవాడు. అవకాశం ఉన్నా సౌలును చంపలేదు, అవకాశం ఉన్నా అబ్షాలోమును చంపలేదు, అవకాశం ఉన్నా కూడాను ఆయన క్షమాపణ చూపించాడు. ఎందుకంటే తాను దేవుని బిడ్డ, నరహంతకుడు కాడు. యుద్ధంలో శత్రువును చంపటం వేరు, సింహాసనం కొరకు దేవుని ఏర్పాటు విషయంలో వ్యక్తిని చంపటం వేరు. దీని కొరకు దావీదు ముందుకు పోలేదు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఈ మాట చాలా ప్రియమైనదిగా ఉంటుంది నాకు. శత్రువులకు చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఉద్ధరించుట అంటే అర్థం మీకు తెలిసిన? ఉద్ధరించుట అంటే వృద్ధిలోనికి తీసుకుని రావటం, తోడుగా నిలిచి అభివృద్ధిని మన చేతికిచ్చి, సంరక్షణను మన చేతికిచ్చి అనుభవించేటట్టుగా చేయటం, డెవలప్ చేయటం. అందుకని అంటున్నాడు, వారు నా మీద పడుతున్నారు, వారికి నేను చిక్కిపోకుండా నన్ను ఉద్ధరించు. జియోగ్రఫికల్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో ఒక బలహీనమైనటువంటి ప్రాణి, ఒక జింక చిరుతపులు తరుగుతూ ఉంటుంది. కానీ తప్పించుకుంటూ కొన్ని సందర్భాల్లో దొరుకుతుంది, కొన్ని సందర్భాలు తప్పించుకున్న సందర్భాలు చూపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తరమబడుతున్నా చిక్కకుండా తప్పించటం అంటే మరణము తప్పించుట అని మాట్లాడుతున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. మరణము తప్పించుట
యెహోవా వశము. ఒకని ప్రాణం ఉండుటైనా పోవుటైనా ఎవరి చిత్తము? దేవుని చిత్తము. దేవుని చిత్తము. మీ ప్రాణం తీసేస్తాను అని ఎవరైనా భయపెట్టిన వాళ్ళు ఉన్నారా ఎప్పుడైనా? కొన్ని సందర్భాల్లో కొందరు కోపోద్రేకంతో అంటూ ఉంటారు, నీ ప్రాణం తీసేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ అంతు చూస్తాను, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను. అలాంటి మాటలకు మనం భయపడక్కర్లేదు. మన ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్య చేతుల్లో ఉంది. ఆయన పిలిస్తేనే మనం వెళ్ళేది, ఆయన పిలవకపోతే ఇక్కడే ఉంటాం. కనుక దావీదు ప్రాణము దేవుని చేతిలో ఉంది. అందుకే శత్రువుకు చిక్కుపడకుండా దేవుడు తీసుకెళ్ళాడు. అలాంటి విపరీత పరిస్థితుల ద్వారా దావీదుకు ఒక ఉన్నతమైనటువంటి విద్యను నేర్పించాడు దేవుడు. ఎస్కేపింగ్ నేర్పించాడు, జ్ఞానం నేర్పించాడు, తెలివితేటలు నేర్పించాడు, మెళకువలు నేర్పించాడు, ప్రణాళికలు నేర్పించాడు, యుద్ధ విద్య నేర్పించాడు. కనుక విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుడు అనుమతించిన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ విశ్వాసులకు మేలుకరమైనవిగానే పరిగణిస్తాయి తప్ప కీడుగా కాదు. నాకు 24 సంవత్సరాల సేవా జీవితం. తేటగా నేను ఎరుగుదును, దేవుడు చేసిన కార్యాల వలన సామర్థ్యం ఎట్లా వృద్ధి చెందుతుందో నాకు తెలుసు. నేను గ్రహించాను, నేను నేర్చుకున్నాను. కనుక భౌతిక సంబంధమైనటువంటి కట్టల సూట్ కేసులుండే డబ్బులు కాదు కావాల్సింది. హృదయములో సామర్థ్యం, హృదయములో విశ్వాసం, హృదయములో నిపుణత, హృదయములో ప్రణాళిక, ఇవి మనకు కావలసినవి. హృదయములో సిద్ధపాటు, హృదయములో దేవుని ఎరిగి ఉండుట, ఇవి మన యొక్క జీవితాలను ఉద్ధరించేవి. శత్రువుకు చిక్కటం అంటే అది దేవుడు అనుమతిస్తేనే. కనుక నేను చిక్కకుండా నన్ను ఉద్ధరించు అని అన్నాడు. కనుక తప్పుకోవటం నా వల్ల కాదు నాయన, నువ్వు తప్పించు నన్ను. వేటకాని ఉరిలో నుండి నన్ను విడిపించని 91వ సంకీర్తనలో ప్రార్థన చేశాడు. అవును, అతనిని పొంచి ఉన్నవారు చంపాలనుకున్నారు. దే ఆర్ పెయిడ్ కిల్లర్స్. దే ఆర్ పెయిడ్ కిల్లర్స్. వాళ్ళు నరహంతకులు, కిరాయి హంతకులు. వారికి డబ్బు కావాలి, అందుకు వాళ్ళు పొంచి చంపటానికి పారితోషికం తీసుకున్నటువంటి వారు. అట్లాంటి వారి చేతుల నుంచి తప్పించు అని విజ్ఞాపన చేస్తున్నాడు. నా ప్రాణం తీయాలని వారు పొంచి ఉన్నారు, రక్తాపరాధులు వారు, వారి చేతుల్లో నన్ను రక్షించు యెహోవా. నా దోషాన్ని బట్టి కాదు, నా పాపాన్ని బట్టి కాదు. దావీదు యొక్క పాపమును బట్టి, దోషమును బట్టి కాదు సౌలు తరుగుతోంది. సౌలు యొక్క పాపము, సౌలు యొక్క దోషాన్ని బట్టి నీతిమంతుడైన దావీదును తరుముతూ ఉన్నాడు. వింటున్నారా? నీతిమంతుడైన దావీదును తరుముతున్నాడు. కొన్ని సందర్భాల్లో మన పాపాన్ని బట్టే మనకు చిక్కులు రాక్కర్లేదు, వేరొకరి పాపాన్ని బట్టి కూడా మనకు చిక్కులు వస్తాయి. అటువంటి సందర్భాల్లో మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రార్థించటమే. వారు బలవంతులు నా పైన పోగుబడ్డారు, నా యందు ఏ అక్రమం లేకపోయినా వారు పరిగెత్తి సిద్ధపడుతున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. అన్యజనులను శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహుల్ని విడిచిపెట్టద్దు అంటున్నాడు. ద్రోహులు కాదు వీరు, అధిక ద్రోహులు. కనుక వారిని ప్లీజ్ సెంటెన్స్ దెమ్, వారికి శిక్ష విధించు. సాయంకాలమున వారు మరలా వస్తారు, కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుతారు. వినువారెవరు లేరనుకొని తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రగ్గుదురు. వారి పెదవులలో కత్తులున్నాయి. చూస్తున్నారా? ఈ నరహంతకుల యొక్క పెదవులు అంటే మాటలలో కత్తులున్నాయి. అంటే బూతులు ఆడతారు, దుర్భాషలు, చెడ్డ మాటలు, బాధ కలిగించే మాటలు,
గాయపరిచేటువంటి మాటలు, హీనపరిచేటువంటి మాటలు, తట్టుకోలేనట్లుగా మాట్లాడతారు. వారు కుక్కలతో పోల్చబడ్డారు. ఉదయాన్నే వెళ్ళారు, మళ్ళీ సాయంకాలం తిరిగి వస్తారు. అర్థమవుతుందా? వారు విరమించరు, వారు తిరుగులాడుతూ ఉంటారు. అట్లాంటి వారినిట యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఒక ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైతే దాన్ని ఆపటానికి ప్రయత్నం చేసేటువంటి యజమానుడు తన వల్ల కానప్పుడు ఫైర్ ఇంజిన్ కొరకు ఎదురు చూస్తుంటాడు. ఆ ఫైర్ ఇంజిన్ రాగానే చుట్టుపక్కల వారంతా కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇంకేముంది, ఇంకా 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఇట్ కెన్ బి కంట్రోల్డ్. ఈ ఎక్స్పీరియన్స్ మాకుంది. ఒక దినాన మేము మా తండ్రి గారి ఇంటిలో ఏసే పరిష్కారం 3 స్టూడియోలు రన్ చేస్తున్నాను. నేను కార్యాలయంలో ఒక 3 స్టూడియోలు, 24 అవర్స్ ఛానల్ రన్ చేస్తున్న సమయంలో ఒక అగ్ని ప్రమాదానికి గురైంది గృహం. 1 గంట మధ్యాహ్నం. నా కబర్ వచ్చేటప్పటికే నేను మంటలు వ్యాపించేశాయి. అప్పటికే చాలామంది జనం వచ్చారు. మేము లోనికి వెళ్ళి చూస్తుంటే బగబగలాడుతున్న మంటలు. అప్పటికే సోదరులు నీరు తెచ్చి పోయిపోతున్నారు, కానీ ఏమీ కంట్రోల్ అవ్వట్లేదు. ఈ లోపల ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఒక ఫైర్ ఇంజిన్ చాలదని మళ్ళా 2వ ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక ధీమాకు వచ్చాం. ప్రమాదం జరగకుండా కాపాడబడుతున్నాము అనేటువంటి ఒక నిరీక్షణకు వచ్చాం. ఇక నిశ్చింతగా ఉండొచ్చు, అది ఆపేస్తారు, నష్టం జరగకుండా కాపాడుతారు అని. అంటే ఉన్న వాటర్ సర్ప్లస్, ప్రొఫెషనల్ ఫైర్మెన్, వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రమాదాలు అరికట్టిన వాళ్ళు, వారు వచ్చిన తర్వాత ఇక భయపడాల్సిందేమీ లేదు. గ్రహిస్తున్నారా సోదరుడా, సోదరి? ఆపదలో ఉన్న మనం, మన సహాయకుడు, మనకు సహాయకుడిగా నిలిచిన మన దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగినప్పుడు వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద థింగ్స్. మనం ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు, బలహీనపడక్కర్లేదు. అదే నేను మనవి చేస్తున్నాను. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను, నా ఉన్నత దుర్గమైన దేవుడా, నా ఉన్నత దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్! ఎంత గొప్ప విశ్వాసం! నా కొరకు పొంచి ఉన్న వారి కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుడు దానిని నాకు చూపిస్తాడు, చేసి మరీ చూపిస్తాడు. నేను చూస్తాను కనులారా. నా మృత్యువును చూడాలని వచ్చిన వారికి ఏం జరుగుతుందో నేనే చూస్తాను. అవును, నిన్ను చంపాలని ప్రయత్నించిన వారికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలను చంపాలని ప్రయత్నించిన వారికి ఏం జరుగుతుందో దేవుని పిల్లలు చూస్తారు. ఇది నిశ్చయం. ఒక దావీదు యొక్క జీవితంలోనే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీతిమంతులైన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇది వాస్తవమే. ఆమేన్ అనే సత్యమే. వారిని చంపొద్దు దేవా. ఎలాగంటే నా ప్రజలు దానిని మర్చిపోతారేమో, వాళ్ళు చంపేస్తే మర్చిపోతారేమో. అయితే మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చల్లా చెదురు చేసి అడగగొట్టేసి. చల్లా చెదురు అనే పదం బైబిల్లో కొన్ని సందర్భాల్లో వినియోగించబడింది. ప్రజలు చల్లా చెదురు చేయబడటం, జాగ్రత్తగా వినాలి. ప్రజలు చల్లా చెదురుగా చేయబడటం ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు శిఖరం దగ్గర ఒక పర్పస్తో దేవుడు చల్లా చెదురు చేశాడు. హ్యూమన్ ఇంటెన్షన్ అండ్ యాటిట్యూడ్ సక్సెస్ కాకుండా ఆపాడు. అక్కడ 1st సెంచరీలో సంఘాన్ని చల్లా చెదురు చేశాడు, విశ్వవ్యాప్త సువార్థికాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ శత్రువును చల్లా చెదురు చేసి అణగదొక్కమంటున్నాడు. కనుక శత్రువు
కమ్యూనికేషన్ ఫెయిల్ అయిపోతుంది వారి మధ్య. చెల్లాచెదరు ఎప్పుడైపోతారు? కమ్యూనికేషన్ లేనప్పుడే. చూడండి, మనం చాలాసార్లు నక్సల్స్కి పోలీస్కి మధ్యన జరుగుతున్న సాయుధ పోరాటాల గురించి వింటుంటాం. కమాండెంట్ ఆర్డర్స్ అందుతున్నంతసేపు కూడా పోలీస్ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ ప్రాపర్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ బ్రేకప్ అయిందో వారి మధ్యన వారు చెల్లాచెదరైపోతారు. కనుక మనం గ్రహించాలి, మన దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు అనటానికి, కాపాడుతున్నాడు అని అనటానికి శత్రువుల మధ్య కమ్యూనికేషన్ బ్రేకప్ రావటం, వారు చల్లాచెదురులు అయిపోవటం, వారు పారిపోవటం, మనము విడుదల పొందటం, ఇవన్నీ కూడా మనం కళ్ళారా చూడగలుగుతాం. అందుకనే వారిని చంపొద్దయ్యా, వారిని అరగదొక్కమంటున్నాడు. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడతారు. చూడండి, నరహంతకులు వారు గర్వములో చిక్కుబడతారు, శాపాలను పలుకుతున్నారు, అబద్ధాలు పలుకుతున్నారు, నోటి పాపం చేస్తున్నారు. వారు చిక్కుబడతారు, వారు తప్పించుకొనలేరు. ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. 13వ వచనం, కోపము చేత వారిని నిర్మూలన చేయము, వారు లేకపోయినట్లు నిర్మూలన చేయము. దేవుడు యాకోబు వంశాన్ని ఏలుతున్నాడని భూదిగంతంలో వరకు మనుషులు ఎలుగునట్లు చేయము. వాస్తవంగా 12 నుంచి 17 వరకు చదువుదాం అనుకున్నాను, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన వాక్యం వివరించకుండా ముందుకు సాగలేను. 12వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తాను. రేపటి వాక్య ధ్యానంలో మరలా 12వ వచనమే నేను ప్రారంభిస్తాను. విశ్వాసులారా, నిశ్చింతగా ఉండండి, భయపడకండి, విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి, కనిపెట్టుకొని ఉండండి. మీ మీదకు లేచి ఏ శత్రువైనా మీ మీద విజయం పొందకుండా అణిచివేయగలిగిన దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమార్తె అల్లుడు దివ్యా గోపాల్, కుమారుడు మురళీ గంగాధర్, ధర్మలింగేశ్వరరావు గారి తల్లి గారు శశిరేఖ గారు, వెంకటేశ్వరమ్మ గారి తల్లి గారు శారా గారు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యమునకు ప్రసారము సహకారం ఇచ్చిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు అన్న గారిని, వెంకటేశ్వరమ్మ గారిని దీవించండి. గోపాల్, దివ్య, మురళీ గంగాధర్, శారా గారు, శశిరేఖ గారులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబమునకు మేలు చేశారు, ఇంకా మేలు చేయండి. యేసే పరిష్కారములో వీరి పరిచర్యలను ఘనపరచండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకును సదా తోడయుండును గాక. ఆమేన్.